ఇక్కడ మీరు చూస్తున్న ఈ మంచం కాస్ట్ ఎంతనో తెలుసా? అక్షరాల 500 తక్క 18,000. అచ్చా షాక్ అయ్యారా? దీనికే షాక్ అయితే ఎట్లా? ఇంకో ఐటమ్ ప్రైస్ చెప్తా, పక్కా మీ పీజులు అవుట్ అయితే. ఈ షాప్ లా 1 కేజీ నెయ్యి కాస్ట్ వచ్చేసి ఓ 50 అటు ఇటు గాని అక్షరాల 4,000 రూపాయలు. మరి గింత కాస్ట్లీ వస్తువులు అమ్ముతున్న ఈ షాప్ అయితే మన హైదరాబాద్ లోనే ఉంది. మరి ఇది ఏడుంది? ఈ షాప్ లో వీళ్ళు అమ్ముతున్న ఈ కాస్ట్ కి వాళ్ళు ఇచ్చే క్వాలిటీకి వర్తా కాదా అని మొత్తం ముచ్చట్లయితే చెప్తా. ఈ వీడియోనైతే మీ గ్యాంగ్ లో ఉన్న రిచ్ ఫ్రెండ్ అయితే షేర్ చేయరి, మీరైతే ఈ వీడియోని లైక్ చేయరి. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. ఇలా మనం మాట్లాడుకోబోయే ముచ్చట ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న ఒక స్వీట్ షాప్ గురించి. ఈ షాప్ పేరైతే ఎమరాల్డ్ మిఠాయి షాప్ అని చెప్పి పిలుస్తారు. ఇదైతే లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ లా మన రామకృష్ణ మఠం కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే అయితే ఉంటది. ఇక ఈ షాప్ గురించి మాట్లాడితే మీకు ముందుగా నేను చెప్పింది అయితే ఓన్లీ 2 ప్రొడక్ట్ ప్రైస్ మాత్రమే. వాటితో పాటు ఈ షాప్ లా స్వీట్ నుంచి మొదలు పెడితే స్నాక్స్ దాకా, రైస్ నుంచి మొదలు పెడితే మసాలా పొడుల దాకా ఇట్లా తీరొక్క వస్తువు అయితే ఉంటది. ఏ ప్రొడక్ట్ ప్రైస్ చూసినా కూడా మీకు బయట షాప్ ల కంటే కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 3 రేట్లు అయితే ఎక్కువ ప్రైస్ అయితే ఉంటది. ఈ ఎక్కువ ప్రైస్ కి వీళ్ళు ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే ఈ షాప్ లో అమ్మే ప్రతి వస్తువు కూడా ఓన్లీ ఆర్గానిక్ ఐటమ్స్ తోనే చేస్తారట. అంతేకాకుండా వీళ్ళ స్వీట్లలో యూజ్ చేసే నెయ్యి కూడా మన ప్యూర్ దేశీ ఆవుల నుంచి అయితే తయారు చేస్తారట. ఇక ఈ విధంగా సర్వ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా జర బయట కంటే ఎక్కువ ప్రైజులు ఉంటాయి అని చెప్తున్నారు. వీళ్ళ షాప్ లా నాకు నచ్చిన ముచ్చట ఏంటంటే ఈవెన్ ప్యాకింగ్ కి కూడా పేపర్ బ్యాగ్స్ నే యూజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ షాప్ లో వాటర్ కి కూడా రాగి బిందెనైతే ఏర్పాటు చేస్తారు. నాకు వీటన్నిట్ల కంటే కూడా ఈ షాప్ లో ఎక్కువ నచ్చింది ఏంటంటే ఈ షాప్ కి ముందే ఒక చెట్టు అవుతుంది. ఈ షాప్ ఇంత ఫేమస్ అయినా కూడా వీళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వీళ్ళే ముందుగా పాటించి ఈ షాప్ ముందట ఒక చెట్టు షాప్ కి అడ్డంగా ఉన్నా కూడా అట్లనే పెట్టిరు. నాకైతే ఇది చూడంగానే మస్తు మంచిగా అనిపించింది. ఇక ఈ షాప్ లా కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నా కూడా క్వాలిటీలా అండ్ హైజీన్ మెయింటైన్ చేసుట్లనైతే వీళ్ళకి 100కి 200 మార్కులు అయితే ఇవ్వచ్చు. ఇక గిది ఎమరాల్డ్ మిఠాయి షాప్ గురించి మన స్ట్రీట్ సంచారి రివ్యూ. గీ షాప్ కి మీరెప్పుడన్నా వేరా? ఒకవేళ పోతే వర్త్ అనిపించిందా లేదా అని చెప్పి కిందనైతే కామెంట్ చేయరి. ఒకవేళ పోకపోతే ఆ ట్యాంక్ బండ్ సైడ్ పోయినప్పుడు ఒకసారి విజిట్ చేయడానికైతే ట్రై చేయరి. ఓకే దోస్తులు, ఉంటాం. మళ్ళీ ఒక మంచి వీడియోతోని కలుసుకుందాం.